హాయ్ అండి. నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా, ఈజీగా అయిపోయే కుష్కా తయారు చేస్తున్నాను. అది ఎలా తయారు చేస్తున్నానో మీరు కూడా చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని, కుక్కర్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, అందులో మసాలా దినుసులు వేసుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అవి వేగనిచ్చాక అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నేను ఇది 1 గ్లాస్ రైస్కి చేస్తున్నానండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక అందులో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అవి కొంచెంగా మగ్గిన తర్వాత అందులో టమాటో వేసుకున్నాను. టమాటో వేసుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకున్నానండి. వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత అందులో నేను 2 కప్స్ పెరుగు యాడ్ చేసుకున్నాను. పెరుగు అంతా కరిగిపోయి ఆయిల్ లాగా బయటకు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి, అడుగంటుకోకుండా. ఆయిల్ లాగా బయటకు వచ్చిన తర్వాత అందులో ఒక గ్లాస్ రైస్ వేసుకున్నానండి. గ్లాస్ రైస్కి నేను 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అందులో కొత్తిమీర వేసుకున్నాను. వేసుకొని కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు చూసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఎంతో ఈజీగా అయిపోయే కుష్కా రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది, పిల్లలు కూడా తింటారు ఇష్టంగా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.